ఇది మనం సోషల్ లీగల్ ఫ్రేమ్వర్క్ ఆఫ్ మ్యారేజ్ గురించి మాట్లాడాం. అల్టిమేట్గా మనిషి మధ్య ఉండే బంధం అదర్ దెన్ మీరు అనేది ఎప్పుడు స్ట్రెస్ చేసి చెప్పే సెక్షువల్ రిలేషన్షిప్ కాకుండా ఇంకేదైనా ఒకటి ఉంటుందని నమ్ముతారా? ఇప్పుడు నేను స్టార్టింగ్ పాయింట్ అంటున్నాను, సెక్షువల్ రిలేషన్షిప్ అనేది ఇమీడియట్ అట్రాక్షన్కి అది వన్ ఆఫ్ ది బిగ్గర్ ఫ్యాక్టర్స్ అవుతుంది. సెకండ్ ఫ్యాక్టర్ ఈజ్ మీకు ఫెమిలియారిటీ వచ్చినప్పుడు మనుషులుగా తెలుస్తారు. థర్డ్ ఫ్యాక్టర్ ఫెమిలియారిటీ బీడ్స్ కాంటెంప్ట్ అనేది ఒక లైన్ ఉంది. ఆ ఫెమిలియారిటీ అనేదే ఒక బోర్డంకి దారితీస్తుంది ఒక్కొక్కసారి. రెండోసారి నేను కోటింగ్ చేసినప్పుడు నేను నా బెస్ట్ డ్రెస్ చేసుకుని అన్ని మళ్ళీ మాట్లాడేసి ఎంతో ఎదురు చూసి తనని సాటిస్ఫై చేయడానికి రకరకాల ప్రయత్నాలు చేసి కోటింగ్ దాంట్లో ఎఫర్ట్ పెడతాం. ఎప్పుడైతే పెళ్ళయిందో ఆల్రెడీ వచ్చేసింది కాబట్టి ఉంది కాబట్టి ఆ ఎఫర్ట్ అనేది ఇద్దరిలోనే తగ్గిపోతుంది. ఆ తగ్గిపోయినప్పుడు అసలు కలర్స్ బయటకు వస్తాయి ఇద్దరిలో. అంతవరకు వాళ్ళు దాచిన కలర్స్ అంటే దాచడం అనేది వాళ్ళు డెలిబరేట్గా చేసి ఉండకపోవచ్చు. కానీ మనం మనం ఎవరిని కలిసినా కూడా వాళ్ళ బట్టి మన నేచర్ మారుతూ ఉంటుంది. నేను మీతో ఒకలా మాట్లాడతాను, ఇంకోటితో ఒకలా మాట్లాడతాను, ఒకళ్ళు వేస్తే హలో అంటాను, ఇంకోటి వేస్తే నేను పలకరించుకోవచ్చు. అలా మనం చాలాసార్లు మన బిహేవియర్ మారుతుంది. అప్పుడు ఒక అమ్మాయిని అట్రాక్ట్ చేయాలి లేకపోతే అబ్బాయిని అట్రాక్ట్ చేయాలి అబ్బాయి మనసులో ఉన్నప్పుడు వాళ్ళిద్దరూ చాలా యాక్ట్ కూడా చేస్తారు. యాక్టింగ్ అనేది కాన్షియస్ అవ్వకపోవచ్చు, సబ్ కాన్షియస్ అవ్వచ్చు. ఎప్పుడైతే పెళ్ళి అయిందో వాళ్ళ నిజ స్వరూపాలు మెల్లగా బయటపడతాయి. వాళ్ళు ఉండే సిచ్యువేషన్స్ చేంజ్ అవుతాయి. అసలు ఇన్నాళ్ళు నీతో ఎలా ఉండగలిగానా అనిపిస్తుంది. ఉదాహరణ కూడా చెప్తాను. నా ఫ్రెండ్ ఒకడు చాలా ప్రేమించి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న వారం 10 రోజుల తర్వాత నాకు రాంగోపాల్ నాకు పెద్ద ఇరిటేషన్ ఏంటంటే తనతో ఇప్పుడు పని మనుషుల మీద అరుస్తుందండి. పని మనిషి మీద అంటే తను కోపం ఇచ్చినప్పుడు అరుస్తుంది. నేను ఎప్పుడు నా పని మనిషిని అరవలేదు, తను అరుస్తుంది అని చెప్పాడు. అక్కడ పాయింట్ ఏంటి, తను కొత్తగా వచ్చింది, తనకి పని మనిషి. వీడు ఆ ఇంట్లో చాలా సంవత్సరాల నుంచి ఆ పని మనిషి ఉండొచ్చు, పని మనిషి పనుడు. వాడి ఈక్వేషన్ వేరు, ఆడుకున్న టెంపర్మెంట్, ఆడుకున్న సెన్సిబిలిటీలో. కానీ కొత్తగా వచ్చిన తన భార్య వాడి మీద అరుస్తుంది చీటికి మాటికి. అంతకుముందు ఎప్పుడు ఆ నేచర్ తనలో చూడదు. ఎందుకంటే వాళ్ళిద్దరూ కలిసి ఒక రూఫ్లో పని మనిషి దగ్గర లేరు అంతకుముందు. కొత్త సిచ్యువేషన్ వచ్చింది పెళ్లి తర్వాత. కానీ ఇప్పుడు ఎందుకు అరుస్తావు అంటే తన కోపరాటలు కరెక్ట్, నేను పనుడు సరిగ్గా చేయకపోతే అరవకూడదా అని తను అంటుంది. అది కరెక్ట్. అది అట్ ద సేమ్ టైం తనకున్న ప్యాషన్ దాంట్లో ఒక టర్న్ ఆఫ్ వచ్చేసింది ఒక పర్టికులర్ టైం పీరియడ్లో. అదే ఎందుకంటే దాని మ్యాటర్ మీద వాళ్ళకి దెబ్బలాట జరుగుతుంది. ఆ దెబ్బలాటకి ఇంకో చోట ఎఫెక్ట్ అవుతుంది. తర్వాత రేపు రెస్టారెంట్కి వెళ్తే ఆ మూడ్లో తను మాట్లాడుతాను, ఇటువంటి చూస్తూ ఉంటాడు, ఏం నాతో మాట్లాడలేదని తను అంటుంది, లేకపోతే రివర్స్ అవ్వచ్చు. సో ఈ న్యూ సిచ్యువేషన్స్ ఒరిజినల్ వ్యక్తిత్వాలు బయటకు వస్తాయి పెళ్ళైన తర్వాత. దట్ విల్ బి ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఇన్ ఎనీ మ్యారేజ్. ఇది కేవలం స్త్రీ పురుష సంబంధాలు వివాహం కాంటెక్స్ట్ లోనే జరుగుతుందా? సపోజ్ మీ బిజినెస్ పార్ట్నర్ ఎవరో ఉన్నారు, బిజినెస్ పార్ట్నర్ ఎందుకు జరుగుతుంది అంటే వాళ్ళిద్దరు ఒక చోట అవసరం లేదు, నేను కట్ చేసి వెళ్ళిపోవచ్చు. నేను ఒక బిజినెస్ పార్ట్నర్తో ఉంటే నా మూమెంట్ నాకు నచ్చంది వాడు ఏమన్నా అన్నా ఒక టర్మ్ ఉన్నా నేను కట్ చేస్తాను. అంటే ఎప్పుడు ప్రాబ్లం వస్తుంది, మీరు ఆల్రెడీ ఒక కమిట్మెంట్ ఇచ్చేసి 5 సంవత్సరాల మధ్యలో కలిసి చేస్తున్నాం అని అగ్రిమెంట్లు రాసేసుకుని అన్నీ చేస్తే అప్పుడు సేమ్ ప్రాబ్లం వస్తుంది దాంట్లో. కానీ అందుకని ప్రతి అగ్రిమెంట్లో ఒక క్లాజ్ ఉంటుంది, ఎగ్జిట్ క్లాజ్ ఉంటుంది. ఒకవేళ నీకు నాకు పడకపోతే నేను వెళ్ళిపోతాను, అందుకని మళ్ళీ మనం చేయొద్దు బిజినెస్ అనేది. సో కాంట్రాక్ట్ ఆస్పెక్ట్ ఆఫ్ కోర్స్ దట్ ఈస్ వాట్ ఐఎమ్ సెయింగ్. ఇప్పుడు కాంట్రాక్ట్ మీనింగ్ ఏంటి, నేను వచ్చిన మొదటి చెప్పింది ఫ్రీడమ్. నేను ఎప్పుడు కాలిస్తే అప్పుడు నా ఫ్రీడమ్కి నువ్వు అడ్డు వచ్చినప్పుడు నేను నీతో ఉండను. ఆ ఫ్రీడమ్ ఉన్నప్పుడు అది ఎవరైనా ఏమైనా చేయొచ్చు. ఆ ఫ్రీడమ్కి పరిధులు ఉన్నాయని మీరు నమ్ముతారా? పరిధులు ఏముంది, పరిధులు మీరు అనుకున్నాడు, మీరు చెప్పారా చెప్పలేదా, దిస్ ఈజ్ మై ఎక్స్పెక్టేషన్, ఇది నీ ఎక్స్పెక్టేషన్స్, ఇది నేను చేస్తాను, ఇది నేను చేయను, దీని మించి కూడా వెళ్ళిపోతే మనం ఉండదు అంతే. సో ఫర్ ఎగ్జాంపుల్ మ్యారేజ్ హౌస్లోనే సప్తపది తీసుకోవచ్చు, క్రిస్టియన్ హౌస్ తీసుకోవచ్చు. ఇన్ ఐ స్టాండ్ బై యూ ఇన్ సిక్నెస్ అండ్ ఇన్ హెల్త్ అండ్ ఇన్ ఇది వాట్ ఎవర్ అని ఉంటాయి. సో అవన్నీ ఆల్టర్ చేసుకుని అగ్రిమెంట్లు రాసుకుని పెళ్ళి అనే వ్యవస్థ పెట్టుకోవచ్చు. ఇప్పుడు అగ్రిమెంట్ అనేది లీగల్ ఆస్పెక్ట్ అనేది డిఫరెంట్. మీరు ఇందాక చెప్పిన ట్రెడిషన్గా ఐ స్టాండ్ బై యూ అది అంటే మనం కోర్టులో కూర్చుని భగవద్గీత మీద పెట్టి అబద్ధం చెప్పినట్టు. అది కోర్టులో ఉన్న భగవద్గీత మీద చేసిన ఎవడు నిజం చెప్పడు, ఎందుకంటే అందరూ అబద్ధం చెప్తారని తెలుసు. దాన్ని మనం ఎంత డిసిక్రియేట్ చేస్తామో సేమ్ థింగ్ ఇక్కడ ప్రతి పెళ్లిలో చెప్తారు. అది కానీ వాళ్ళు పాటిస్తారా? తర్వాత పాటించరు, చాలామంది పాటించరు, కొంతమంది ఉండొచ్చు, నాకు తెలియదు. పాటించేవాడు అలా చెప్పినంత మాత్రాన్ని పాటించాడు, ఆడికి ఆల్రెడీ మైండ్లో ఉంటుంది పాటించడం అనేది. లేదు నేను ఆ రోజు 18th August నా పెళ్ళైనప్పుడు చెప్పాను కదా ఆయన స్టాండ్ బై, అందుకని ఇప్పుడు తనకు బాగాలేనప్పుడు నేను పక్కన ఉన్నానని చెప్పడం, వాడు మామూలుగానే చేస్తాడు. అది అదేదో ఒక ట్రెడిషన్లో ఒక రూల్ ఫామ్ చేశారు అంతే.
సో ట్రెడిషనల్ ఆస్పెక్ట్ ఓకే, వీళ్ళిద్దరికీ పెళ్లి చేసాం, మీరు అందరూ వచ్చి ఆశీర్వదించండి, ఆ బియ్యం ఏదో వేస్తారు అన్ని వాట్ ఎవర్ దట్ థింగ్ ఇస్ అన్నీ వేసి ఒక పెద్ద హంగామా చేసి అది చేస్తారు. ఎన్నోసార్లు చూస్తుంటారు. ఆ పెళ్ళి 3rd డే అయిపోవడం నేను చూశాను. అంత పెద్ద బిల్డప్ ఇచ్చి అంత పెద్ద ఈవెంట్ దాన్ని చేసి, ఎందుకంటే పెళ్ళి అనేది వాళ్ళిద్దరి మనసుకు సంబంధించింది. ఇంకోళ్ళు వచ్చి ఎండోర్స్మెంటు లేకపోతే రికగ్నిషను ఫలానాది అయిపోయింది అని చెప్తే దాని మూలన ఏమొస్తుందో నాకు ఇప్పుడు కూడా అర్థం కాదు. నాకు తెలిసిన క్లోజ్ రిలేటివ్ తను సంగీత్ చేసుకుని అందరు ఫ్రెండ్స్ వచ్చి డాన్సులు చేసి రాత్రంతా చేసి తర్వాత పెళ్ళి అయిపోయి 3rd డే నుంచి అసలు మోహన్ మహల్ చూడరు అసలు ఒకళ్ళు. సో అదొక సెపరేట్ ఈవెంట్, దానికి దీనికి సంబంధమే లేదు అసలు. పెళ్ళి అనేది ఒక ఈవెంట్. మోస్ట్ మనుషులకి వేరే పని ఏం లేక బోర్ కొడుతుంది కాబట్టి ఇలాంటి అన్నిటిని ఒక పెద్ద ఈవెంట్లుగా చేసి అట్లీస్ట్ దిల్ బీ హ్యాపీ ఫర్ దోస్ 2 days. Press the bell icon for more updates. Subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. For more such videos, please subscribe to iDream. For more videos, please subscribe to iDream. And you're watching iDream Media. Please like, share and subscribe to the channel. And don't forget to subscribe to iDream. Please subscribe iDream Media. Do subscribe to iDream. Subscribe to iDream Media. Do subscribe to iDream Media. Don't forget to subscribe. Click on the button below. Don't forget to subscribe to iDream.